హాయ్ వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్. సారీ బాగుంది కదండి, చాలా బాగుంది. బ్లాక్ కాంబినేషన్, గ్రే కలర్, ఫ్లవర్స్ పింక్ అండ్ ఆరెంజ్, నైస్ అండ్ క్రీమ్ కలర్ బార్డర్ అండ్ క్రీమ్ కలర్ బ్లౌజ్ కూడా. క్రీమ్ కలర్ బ్లౌజ్ కాదండి, అది పళ్ళు అండి. బార్డర్ అండ్ పళ్ళు క్రీమ్ కలర్తో ఇచ్చారు. కిందకు వచ్చేసి పెద్ద బార్డర్ వచ్చింది, మీదకి వచ్చేసి చిన్న బార్డర్ వచ్చింది. సో పళ్ళు కూడా క్రీమ్ కలర్ ఇప్పుడు మీరు చూసినట్లు. నేను ఇప్పుడు దీన్ని ఏం చేయాలనుకుంటున్నాను చూస్తారుగా. ఎస్, కమాన్. సారీ లైక్ అయిందా మీకు? చాలా బాగుంది కదా. సారీలో ఎక్కడ కూడా క్రీమ్ కలర్ రాలేదు, బట్ బార్డర్ వచ్చేసి అండ్ పళ్ళు వచ్చింది. నేనైతే దీన్ని పళ్ళుని తీసుకొని డిజైనర్ బ్లౌజ్ స్టిచ్ చేద్దామని చెప్పేసి సారీలో పళ్ళుని కట్ చేసేస్తున్నానండి. సో ఇప్పుడు సారీ నుంచి పళ్ళుని సపరేట్ చేసేసాను. పళ్ళుని తీసుకొని ఇప్పుడు బ్లౌజ్ని స్టిచ్ చేద్దాం. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని స్టిచ్ చేద్దాం. సారీలో వచ్చేసి ఈ బార్డర్ని కట్ చేసేసాం కదా, ఈ బార్డర్ని వచ్చేసి హ్యాండ్స్గా యాడ్ చేయాలన్నమాట. సో అందుకని చెప్పేసి సారీలో 2 సైడ్స్ బార్డర్ని కూడా కట్ చేశాను. ఇప్పుడు కట్ చేసింది మీద వైపు వచ్చే బార్డర్ అది, ఇప్పుడు కింద వైపు వచ్చేది పెద్ద సైజులో వస్తుందన్నమాట. సో ఇది వచ్చేసి డౌన్ సైడ్ వస్తుంది, ఫుట్ దగ్గర వచ్చేసి బార్డర్. దీన్ని కూడా కట్ చేసేసి తీసేసుకుందాము. స్లీవ్స్ వచ్చేసి పఫ్ స్లీవ్స్ ఇద్దామని చెప్పేసి సెకండ్ సైడ్ బార్డర్ కూడా కట్ చేస్తున్నాను. పైన వచ్చే బార్డర్ వచ్చేసి చిన్నది వచ్చింది కదా, అందుకని చెప్పేసి కిందన వచ్చే బార్డర్ పెద్దదిగా ఉంది కదా. సో దీన్ని కట్ చేసుకొని ఫ్రిల్స్ పెట్టుకుంటే దీనికి కిందన పట్టీగా చిన్న సైజ్ బార్డర్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అది ఎలా చేద్దామో చూద్దాం. ఇప్పుడైతే బార్డర్ కట్ చేసేసాం, సారీ నుంచి సపరేట్ చేసేసాం కదా. బార్డర్ వచ్చింది కదా, చాలా ఉంది. సో మనకు కావాల్సినంత లూజ్ పెట్టుకొని కావాల్సినంత క్లాత్ తీసుకోవచ్చు. ఓకే, మరి బ్లౌజ్ని కట్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ క్లాత్ మీదన మార్క్ చేసుకోవాలండి. ఈ సారీకి అయితే కాదు, ఈ బ్లౌజు నేను సపరేట్గా బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను. సారీని వేరేగా స్టిచ్ చేస్తాను, అది కూడా మీకు వీడియో చేసి పెడతాను. ఓకే, ఇప్పుడు వచ్చేసి పళ్ళు మీదన వచ్చేసి లైనింగ్ మీద కరెక్ట్గా నేను వచ్చేసి మార్కింగ్ చేసుకున్నాను. ప్రిన్సెస్ కట్ బ్లౌజు. ప్రిన్సెస్ కట్ అనేది ఫ్రంట్ వచ్చేసి క్లాత్ కట్ చేయకుండా ప్రిన్సెస్ కట్ మాదిరి స్టిచ్ చేయడం అనమాట. అలా కుట్టుకోవడం చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. నేను చేసి చూపిస్తాను, మీరు కూడా ట్రై చేయండి. అండ్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే ఈజీగా స్టిచ్ చేయవచ్చు. స్కిప్ చేయకుండా వీడియో చూసిన వాళ్ళు మాత్రమే ఇది చక్కగా అర్థమవుతుంది. స్టెప్ బై స్టెప్ నేను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ స్టిచ్చింగ్ చేసి కూడా మీకు చూపించాను. ఓకే, డన్. సో ఇప్పుడు క్లాత్ను వచ్చేసి మనం మెజర్మెంట్స్ అనేది నేను బ్లౌజ్ని బట్టి తీసుకున్నాను. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, లైనింగ్ క్లాత్ మీద వచ్చేసి నేను ఒరిజినల్గా మెజర్మెంట్స్ తీసుకున్నాను. మెయిన్ క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రాగా పెట్టేసి కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను కట్ చేస్తుంది ఆర్మ్ పార్ట్ అండి. స్లీవ్స్ యాడ్ చేసిన పార్ట్ వస్తుంది, సైడ్ చంక దగ్గర పార్ట్కి వస్తుంది. నెక్ వచ్చేసి నేను ఇది బ్యాక్ సైడ్ నెక్ కట్ చేస్తున్నాను. ఇది క్లోజ్డ్ నెక్ అండి, బ్యాక్ సైడ్ నెక్. నేను ఎక్కడ ఏ డిజైన్ పెట్టలేదు. బ్లౌజ్లోని డిజైన్ ఉంది కదా, ఆ డిజైన్ పాడవకూడదని చెప్పేసి నేను బ్లౌజ్కి ఎక్కడ ఏ డిజైన్ పెట్టలేదు. ఆ ప్యాటర్న్ అలా తీసి కట్ చేసి తీసుకున్నా. ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్నది బ్యాక్ సైడ్ ప్యాటర్న్ అండి. దీని వచ్చేసి నెక్ 1 ఇంచ్ మాత్రమే నెక్ దగ్గర బ్యాక్ సైడ్ కట్ చేశాను. మెయిన్ క్లాత్ కొంచెం ఎక్స్ట్రాగా కట్ చేసి తీసుకున్నా. ఇప్పుడు లైనింగ్ క్లాత్ మీదన మెయిన్ క్లాత్కి కరెక్ట్గా లైనింగ్ క్లాత్ని యాడ్ చేసుకోవాలి. ఎక్కడ కూడా బెండింగ్స్ ఫ్రిల్స్ రాకుండా నీట్గా స్టిచ్ చేసుకొని పోవాలండి. స్టిచ్చింగ్ రాని వాళ్ళు, కొత్తగా నేర్చుకునే వాళ్ళు పిన్స్ పెట్టుకోండి. పిన్స్ ఇలా హోల్డ్ చేసి మీరు స్టిచ్ చేసుకుంటే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆ కర్వ్స్ వచ్చే టైంలో మీరు క్లాత్ని కొంచెం స్లోగా ఇలా మూవ్ చేసి స్టిచ్ చేయాలి. అప్పుడు ఈజీగా ఉంటుంది. దాన్ని ముందే మీరు ఆ క్లాత్ని హోల్డ్ చేసేయాలి, అప్పుడు స్టిచ్ చేసేసుకోవాలి. ఎలాంటి ఫ్రిల్స్ రావు, ముగ్గులు రావు. ఇప్పుడు ఇది నెక్ అండి, బోట్ నెక్ పెట్టాను అనమాట. దీనికి ఫ్రంట్కి వచ్చేసి కొంచెం డీప్ ఇచ్చాను, బ్యాక్ వచ్చేసి ఫుల్ హై నెక్ పెట్టేశానండి, ఫుల్ క్లోజ్గా.
సో ఆ 1 ఇంచ్ కూడా మన షోల్డర్లో కవర్ అయిపోతుంది. ఫుల్ క్లోజ్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ చాలా బాగుంటుంది. బ్లౌజే డిజైనర్ బ్లౌజ్ కదా, అందుకే నేను వచ్చేసి పళ్ళుని కట్ చేసేసి బ్లౌజ్ స్టిచ్ చేసా. చాలా చాలా బాగుంటుంది. గోల్డ్ కలర్ సారీ అండ్ బ్లాక్ సారీ మీదకి చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి. బ్లాక్ సారీ, ప్లెయిన్ సారీ, ఇప్పుడు మనకి సాటిన్ వచ్చాయి కదా బ్లాక్ ప్లెయిన్ సారీ, వాటి మీదకైతే చాలా బాగుంటుంది. ఓకే, బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్ చేసేసాం కదా. ఎస్, నీట్గా ఉంది కదా, చక్కగా వచ్చిందా. ఆ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేసి తీసేసాను. ఇప్పుడు వచ్చేసి ఈ పార్ట్ ఇలా కట్ చేసాము. సైడ్ అయితే ఎక్కడ కూడా ఉగ్గులు రాకుండా సైడ్ నుంచి కూడా స్టిచ్చింగ్స్ చేసి ఫుల్గా లైనింగ్ని యాడ్ చేసేసాం. చాలా నీట్గా వచ్చింది. ఓకే, మరి దీన్ని సైడ్కి పెట్టుకొని ఫ్రంట్ పార్ట్స్ చూద్దాం మరి. ఓకే, ఫ్రంట్ పార్ట్ని కూడా ఇలా లైనింగ్ యాడ్ చేసేసానండి. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఫ్రంట్ క్లాత్ కొంచెం సరిపోలేదు, బట్ నేను చక్కగా ఎంత చక్కగా ప్లాన్ చేసి అడ్జస్ట్ చేసానో చూసారా. ఇది పట్టీ పార్ట్ అండి, అది హుక్ పార్టు. ఇప్పుడు చేయి పట్టుకొని చూపిస్తుంది హుక్ పార్ట్ అండి. ఆ కింద ఉన్నది హుక్ నాట్ పార్ట్. ఓకే, ఈ రెండు కరెక్ట్గా సెట్ అయిపోయింది. అండ్ లైనింగ్ కూడా యాడ్ చేసా. సైడ్ కుక్ మాదిరి వచ్చింది, ఫ్రంట్ కుక్ మాదిరి వచ్చింది. ఇప్పుడు వచ్చేసి ప్రిన్సెస్ కట్ షేప్ స్టిచ్ చేసుకుందాం. నెక్ చూసారు కదా, ఫ్రంట్ కొంచెం డీప్ ఇచ్చాను, బ్యాక్ వచ్చేసి ఫుల్ హై నెక్ పెట్టేశాను. ఓకే, ఇప్పుడు వచ్చేసి ప్రిన్సెస్ కట్ షేప్ పెట్టేసుకుని స్టిచ్ చేసుకుని నెక్స్ట్ హ్యాండ్ మార్క్ చేసుకుందాం. ఫస్ట్ స్లీవ్ వచ్చేసి ఫ్రిల్స్ కదా, పఫ్కాయ్ కదా, ఎస్ పఫ్ స్లీవ్స్ కదా, స్టిచ్ చేసుకోవటానికి కొంచెం ఇలా ఎక్స్ట్రా క్లాత్ కావాలి మనకి. మార్క్ చేశాను చూసారా మీరు. అలా బ్లౌజ్కి వచ్చేసి అంతవరకే మనం ఇప్పుడు కట్ చేస్తున్నాం కదా, అంతవరకే ఒరిజినల్ పార్టు ఇలా కట్ చేసుకొని తీసుకునేది. అక్కడి నుంచి 3 ఇంచెస్ అనేది ఫ్రిల్ కోసం పెట్టా, ఇక్కడతో ఆగిపోవాలి. ఇంతవరకే మనకు ఒరిజినల్, ఆ ఫింగర్ పెట్టిన దగ్గర. ఆ ఎక్స్ట్రా పార్ట్ అనేది ఫ్రిల్ పార్ట్. అది ఎక్కువ ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు, క్లాత్ ఉంది, బట్ ఎక్కువ ఫ్రిల్ పెట్టుకొని లుక్ అనేది బాగుండదు కదా. సో కిడ్స్కి అయితే అది బాగుంటుంది. ఇదిగో ఈ బ్లౌజ్ ఇక్కడ డౌన్ సైడ్ ఇలా ఫ్రిల్ పెట్టుకొని ప్యాచ్ అక్కడ యాడ్ చేసుకోవాలి. మనం కిందన పట్టి అనేది సైజుని బట్టి కూడా ఉంటుందండి. మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు తీసుకోవచ్చు. నేనైతే 3 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. 3 + 3 6 ఇంచెస్ క్లాత్ని 3 ఇంచెస్ ఫోల్డ్ చేస్తే దానిలో హాఫ్ అనమాట 3 ఇంచెస్ లెంత్. ఇప్పుడు ఇలాగే ఫ్రిల్స్ పెట్టుకొని స్లీవ్ని స్టిచ్ చేసుకుందామా మరి. లేట్ ఎందుకు రండి. ఎస్, ఇప్పుడు వచ్చేసి స్లీవ్ డౌన్ పట్టి యాడ్ చేస్తున్నాను నేను. ఇలా ఫ్రిల్ స్మాల్గా పెట్టేసుకోవాలి. మనం మెజర్మెంట్స్ తీసుకొని మార్క్ చేసుకొని అలా పెట్టాలండి. ఎలా పడితే అలా ఫ్రిల్స్ పెట్టేయకూడదు. మిడిల్కి వచ్చిన ఎక్స్ట్రా పార్ట్ని మన స్లీవ్ లెంత్ ఎలా ఉందో, అది ఎన్ని ఇంచెస్ ఉందో అది తీసి మార్క్ పెట్టుకొని మిడిల్లో ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా ఫ్రిల్స్ పెట్టేసుకోవడమే. ఓకే, ఇప్పుడు మీరు వీడియోలో చూసారు కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ అంతా నేను ఫ్రిల్ పెట్టేశాను. అండ్ నేను స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఒక 1 ఇంచ్ మెయిన్ అల్లతకి వచ్చేసి 1 ఇంచ్ ఎక్స్ట్రాగా ఎప్పుడు నేను తీసుకుంటానండి. అట్లీస్ట్ ½ ఇంచ్ మనకు కావాల్సిన మెజర్మెంట్స్ మీద కంటే కొంచెం ఎక్కువ తీసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి నేను ఇక్కడ కూడా ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకుంటూ ఉంటాను. ఓకే, ఇప్పుడైతే ఫ్రిల్స్ యాడ్ చేస్తాం కదా, దీన్ని వచ్చేసి పైనుంచి పై పట్టి వచ్చేసి యాడ్ చేద్దాం. యాడ్ చేసేసిన తర్వాత సెకండ్ స్టిచ్చింగ్ కూడా ఒక ½ ఇంచ్ గ్యాప్లో స్టిచ్ చేసుకోవాలండి. బెల్ట్ అయితే చాలా నీట్గా వస్తుంది కదా, కరెక్ట్గా స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది. ఎక్కడికక్కడే మనం పిన్స్ పెట్టేసుకొని కొత్తగా నేర్చుకునే వాళ్ళు స్టిచ్ చేసుకోవచ్చు అండి. 1 పిన్ తీస్తే అలా స్టిచ్ చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే కంటిన్యూ చేసేసుకోవచ్చు. ఓకే, బెల్ట్ యాడ్ చేయడం అయితే అయిపోయింది కదా. ఇప్పుడు షోల్డర్స్ యాడ్ చేసుకుందామండి. బ్లౌజ్కి ఫ్రంట్ బ్యాక్ షోల్డర్స్ అయితే యాడ్ చేసేసాను. ఓకే, బ్యాక్ చూసారు కదా, నెక్ ఇట్లా వచ్చింది. ఇప్పుడు షోల్డర్ యాడ్ చేసిన తర్వాత ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు కూడా నెక్కి క్లాత్ యాడ్ చేసుకుందాం. స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కంటిన్యూస్గా చేసుకోవచ్చు. ఫ్రంట్ సపరేట్ బ్యాక్ సపరేట్ కాదు. నేను చిన్న ఫ్రిల్ ఇచ్చి క్లాత్ని కొంచెం పెద్ద బెల్ట్గా వేసుకున్నానండి. ఈ బ్లౌజ్కి ఈ నెక్ అయితే బాగుంటుంది. స్ట్రైట్ పీస్ తీసుకొని ఇలా ఫ్రిల్స్ ఇచ్చామంటే నెక్ పట్టి సపోర్టు
ఆ థిక్నెస్ ఎక్కువగా ఉంటుంది, చాలా బాగుంటుంది, బాగా సెట్ అవుతుంది. ఫిట్టింగ్లో ప్రాబ్లం ఉండకుండా, షోల్డర్స్ అనేవి సైడ్కి జారకుండా, హై నెక్ అనేటప్పటికి షోల్డర్ జారకుండా ఉంటాయి. బట్ బాడీకి కూడా కరెక్ట్గా ఫిట్ అయి ఉండాలి అంటే నెక్ ఇంపార్టెంట్ అండి. ఏ బ్లౌజ్కి ఏ నెక్ సెలెక్ట్ చేసుకోవాలనేది చేసుకొని కరెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి. ఓకే, బ్లౌజ్కి అయితే మనం నెక్ క్లాత్ యాడ్ చేసేయడం అయిపోయింది కదా. ఇప్పుడు బ్యాక్కి ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ సపోర్ట్ కోసం ఒక స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ ఫ్రిల్స్ మీద నుంచి ఒక సపోర్ట్ కోసం ఆ ఎండింగ్ ఎడ్జ్లో నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు సపోర్ట్ కోసం స్టిచ్ చేసుకుందాం. ఎంత ఈజీగా స్టిచ్ చేస్తున్నాం కదా, ఏం కష్టం లేదు. కాస్త టైం దీనికి స్పెండ్ చేశారంటే మీ బట్టలు మీరే స్టిచ్ చేసుకోవచ్చు. ఎవరివో మనం స్టిచ్ చేయని అవసరం లేదు. మన ఇంట్లో వాళ్ళవి మనవి మనం చేసుకుంటే చాలా సేవ్ చేసుకున్నట్లు అవుతుందండి. యాజ్ ఎ హౌస్ వైఫ్గా అయితే చాలా చాలా రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి కదా, అందులో ఇది కూడా ఒకటి సేవింగ్. మనకి స్టిచ్చింగ్కి ఇవ్వాలంటే ఇన్ టైంకి ఇవ్వరు ఫస్ట్, మన స్టిచ్చింగ్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు. సేమ్ టైము మనకి టైంకి అందదు, ఒక్కోసారి అందొచ్చు, మేబీ దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. ఇన్ని ఫేస్ తీసుకొని ఇవ్వడం అంటే అంత అవసరమా? ఓకే, నెక్ అయితే ఫినిష్ అయిపోయింది. సో ఫ్రంట్ బ్యాక్ చిన్నగా అలాగా బబుల్స్ వచ్చినట్లు ఉన్నాయి, కానీ నెక్ ఫినిషింగ్ అంతా అయిపోయింది. దీన్ని మనం ఐరన్ చేసేసుకుంటే నీట్గా సాఫ్ట్గా ప్లెయిన్గా చక్కగా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మరి స్లీవ్స్ యాడ్ చేసుకుందాం. మనం ఆల్రెడీ పఫ్ స్లీవ్స్ వచ్చేసి స్టిచ్చెస్ సైడ్కి పెట్టుకున్నాం కదా, దాన్ని వచ్చేసి ఇలా ఎగ్జాక్ట్లీ మిడిల్గా మనం వచ్చేసి ఫ్రిల్స్ కోసం అని కాకుండా బోత్ సైడ్ కూడా మెజర్మెంట్స్ తీసుకొని కరెక్ట్గా స్టిచ్ చేసుకోవాలండి. స్టార్టింగ్ మిడిల్కి వచ్చేటప్పుడు కరెక్ట్గా పాయింట్ మార్క్ పెట్టుకొని అక్కడ ఫ్రిల్స్ని మనం స్టిచ్ చేయాలి. లేకుంటే అప్ అండ్ డౌన్స్ వచ్చేస్తాయి, ఫ్రంట్కి బ్యాక్కి ఎక్కువ తక్కువ వచ్చేసేయడం, లుక్ అంతా పోతుంది. ఇంత కష్టపడి స్టిచ్ చేసుకున్నాం కదా, కొంచెంగా కరెక్ట్గా కొలతలు తీసుకొని పెట్టుకున్నామంటే ఎగ్జాక్ట్లీ అలా స్టిచ్ చేసుకోవచ్చు. స్లీవ్స్కి అయితే నేను లైనింగ్ ఇవ్వలేదండి. పఫ్ స్లీవ్స్కి వచ్చేసి లైనింగ్ ఇచ్చాకంటే లైనింగ్ ఇవ్వకుండా స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది. సేమ్ టైం నా బ్లౌజ్ ఎప్పుడు కూడా అంత టైట్గా ఉండడం నాకు ఇష్టం ఉండదు, చిన్న లూజ్ ఉంటే బాగుంటుంది నాకు. అలా ఇష్టం కనుక నేను అలా స్టిచ్ చేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు లైనింగ్ కూడా వేసుకోవచ్చు, లైనింగ్ లేకుండా కూడా చేసుకోవచ్చు. ఈ క్లాత్ అయితే అంత పాడయ్యేదేం కాదు, స్ట్రాంగ్గానే ఉంది క్లాత్. అందుకే నేను వచ్చేసి హ్యాండ్స్కి లైనింగ్ వేసుకోవాలి. బట్ ఇక్కడ బెల్ట్ యాడ్ చేశాం కదా ఫ్రిల్స్ కోసమని, దానికైతే లైనింగ్ థిక్నెస్ కోసం నేను లైనింగ్ వేసాను లోపల, అది థిక్గా ఉంటుంది. మిడిల్ క్లాత్ మాత్రం ప్లెయిన్గా ఉంటుంది. ఈ ఫ్రిల్స్ వచ్చే ఏరియా అంతా కూడా లైనింగ్ లేకుండా స్టిచ్ చేసింది. ఓకే, స్లీవ్స్ అయితే యాడ్ చేయడం అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ హిప్ దగ్గర నడుముకి వచ్చేసి పీస్ యాడ్ చేసుకుందాం. ఫ్రంట్ యాడ్ చేసుకోవాలి పీస్, బ్యాక్ కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే, ఎస్, ఇలా ఈ పీస్ని మనం యాడ్ చేసుకొని ఫ్రంట్కి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటే బ్లౌజ్ రెడీ అయిపోతుంది. సైడ్స్ యాడ్ చేసేయడం ఒకటే ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తున్నారా, బ్యాక్ సైడ్ అనేది డిజైన్ నేను ఫింగర్ పెట్టిన దగ్గర కట్ అయింది క్రాస్. ఇక్కడ వచ్చేసి బ్లాక్ కలర్ కనిపిస్తుంది మ్యాంగోస్ దగ్గర నుంచి, బట్ అక్కడ కనిపించట్లేదు. అక్కడ చిన్న క్రాస్ తీసుకోవాలండి మనం బ్లౌజ్. ప్రిన్సెస్ కట్ నేను లెంత్ కూడా ఎక్కువ తీసుకున్నాను అనమాట ఈ బ్లౌజ్కి, అందుకని ఒక చిన్న క్రాస్ తీయాలి. జస్ట్ ఒక 1/2 ఇంచ్ క్రాస్ అయితే తీసుకుంటే బాగుంటుంది. మీరు ఈసారి ఒకసారి ట్రై చేయండి. ఒకసారి ఆ క్రాస్ తీసి స్టిచ్ చేశారంటే మీకే అర్థమవుతుంది. క్రాస్ తీసి స్టిచ్ చేసుకున్న బ్లౌజు అండ్ క్రాస్ తీయకుండా స్టిచ్చింగ్ చేసుకొని వేసుకునే బ్లౌజ్ ఫిట్టింగ్ ఎలా ఉంటుంది అనేది డైరెక్ట్గా మీరే ఎక్స్పీరియన్స్ చేస్తారు, అప్పుడు తెలుస్తుంది. ఓకే, అక్కడ చిన్న 1/2 ఇంచ్ వరకైనా సరే, 1/2 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ చిన్న క్రాస్ తీసుకుంటే చాలా బాగుంటుంది బ్లౌజ్. నాకు ఇక్కడ డిజైన్ కట్ అయిపోతుందని నాకు తెలుస్తుంది, బట్ బ్లౌజ్ ఫిట్టింగ్ ఇంపార్టెంట్ కదా, పర్ఫెక్ట్గా సెట్ అవ్వాలి అంటే డిజైన్ కట్ అయినా మరి తప్పదు, అందుకని చెప్పేసి కట్ చేసేసాను. ఇక్కడ సగం నుంచి కూడా మ్యాంగోస్ కనిపిస్తున్నాయి, కొంత టైం నుంచి ఆ మ్యాంగోస్ కనిపించట్లేదు. ఎనీవే, డిజైన్ అయితే మాత్రం బాగా సెట్ అయిపోయిందండి, చాలా బాగుంది కదా. ఇంకా చూడండి, బ్లౌజ్ రెడీ అయ్యేటప్పటికీ ఎంత బాగుంటుందో మీరే షాక్ అవుతారు. వావ్, పళ్ళులో ఇంత పర్ఫెక్ట్గా అడ్జస్ట్ చేశారు. ఫ్రంట్ పార్ట్స్ అయితే సరిపోలేదండి,
బట్ క్లాత్ అయితే అడ్జస్ట్ చేశాను. ఓకే, హిప్ సైడ్ వచ్చేసి క్లాత్ యాడ్ చేయడం అయితే అయిపోయింది. మళ్ళీ ఫ్రంట్కు ఒకటి సేఫ్టీ స్టిచ్చింగ్ చేసి బ్యాక్ ఫోల్డ్ చేసుకొని డైరెక్ట్ ఫినిషింగ్ ఇచ్చేసామంటే అయిపోయినట్లు. ఇంకా బ్యాక్ పార్ట్కి సేమ్ ఇదే మాదిరి ఫ్రంట్కి కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. బోత్ సైడ్ కూడా ఫ్రంట్ పార్ట్ హుక్ పట్టి అండ్ నాట్ పట్టి సైడ్ కూడా ఇలాగే చేయాలి. కరెక్ట్గా వచ్చేసింది కదా, ఎక్కడ ఫ్రిల్స్ రాకుండా ఉగ్గులు రాకుండా మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడే 2 హ్యాండ్స్తో కరెక్ట్గా పర్ఫెక్ట్గా దాన్ని హోల్డ్ చేసి స్టిచ్ చేయాలండి. లేదనుకుంటే సిల్క్ క్లాత్ కదా, కొంచెం స్కిడ్ అయ్యి ఉగ్గులు వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఆ ఫ్రిల్స్ వచ్చాయంటే లుక్ నల్లగా ఉండదు, లుక్ బాగుండదు. ఓకే, బ్లౌజ్ అయితే ఫ్రంట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ వైపు వచ్చే స్టిచ్ చేస్తున్నాం. బ్యాక్ సైడ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ కూడా అయిపోతుంది. ఇలా స్టిచ్చింగ్ అయిపోతుంది. ఇప్పుడు సైడ్ జాయింట్స్ వచ్చేసి స్టిచ్ చేసేసామంటే బ్లౌజ్ రెడీ. డాట్స్ పెట్టుకున్నామంటే చాలా సింపుల్గా, ఈజీగా, చాలా తొందరగా స్టిచ్ చేస్తాం కదా. మీకోసం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి, అర్థం అవ్వాలని. మీరు స్కిప్ చేయకుండా బ్లౌజ్ని స్టిచ్చింగ్ ఫాలో చేశారంటే మీ బ్లౌజెస్ మీరే స్టిచ్ చేసుకోవచ్చు. ట్రై చేయండి, అర్థమవుతుంది. అర్థం అవ్వకపోతే మళ్ళీ ఒకసారి వీడియో ఓపెన్ చేసి చూడండి. ఓకే, మరి సైడ్స్ యాడ్ చేస్తాం కదా, బ్లౌజ్ రెడీ. వావ్, బ్యూటిఫుల్. డిజైన్ చూసారా ఎంత బాగా వచ్చింది. స్లీవ్స్కి బ్లాక్ కలరు అండ్ ఫుల్ గోల్డ్ కలరు అండ్ డార్క్ బ్లాక్ వచ్చింది ఫ్రంట్కి, లైట్ గోల్డ్ వెళ్తుంది బ్యాక్ సైడ్కి. బ్లౌజ్ బ్యాక్ సైడ్ నుంచి చూసేటప్పుడు చూద్దాం. ఈ ఫ్రంట్ వచ్చేసి నేను 3 పీసెస్ యాడ్ చేశానండి. ఫ్రంట్ పార్ట్లో 1 సైడే 3 పీసెస్ యాడ్ చేసి ఆ డిజైన్ సెట్ చేసి దాన్ని వచ్చేసి నేను ప్రిన్సెస్ కట్గా స్టిచ్ చేశాను. నెక్ చూసారు కదా, ఫ్రంట్కి కొంచెం డీప్గా పెట్టాను. బ్యాక్ వచ్చేసి ఫుల్ క్లోజ్గా ఇచ్చాను. ఇది ప్రిన్సెస్ కట్. క్లాత్ కట్ చేయకుండా స్టిచ్ చేశానండి. ఇది ఇలా స్టిచ్ చేసేటప్పుడు కొంచెం ఉగ్గు వచ్చేస్తూ ఉంటాయి, చూసుకొని స్టిచ్ చేయాలి. మీకు ఇది నెక్స్ట్ టైం వీడియోలో ఫ్రీగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి డైరెక్ట్గా వీడియో చేస్తాను. ఈ ప్రిన్సెస్ కట్ క్లాత్ కట్ అవ్వకుండానే డాట్ ఎలా వేసుకోవాలి అనేది. ఫ్రంట్ పార్ట్ చూస్తున్నారుగా, డిఫరెంట్గా ఉంది కదా. ఫ్రంట్ థిక్గా అండ్ సైడ్స్ వచ్చేసి లైట్ గోల్డ్గా ఇదొక డిజైన్ అండ్ సైడ్స్కి ఒక డిజైన్ వచ్చింది. ఆ 2 డిజైన్స్ అబ్జర్వ్ చేశారా. బ్లౌజ్ అయితే డిజైనర్ బ్లౌజ్లా ఎంత బాగా సెట్ అయింది కదా. నేను పళ్ళు చూసిన వెంటనే అప్పుడే అనుకున్నా ఈ బ్లౌజ్ వచ్చేసి మంచి డిజైనర్ బ్లౌజ్ ఇది పళ్ళు వచ్చేసి మంచి బ్లౌజ్ అవుతుంది, దీన్ని ఎలా అయినా సరే బ్లౌజ్ స్టిచ్ చేసేసుకోవాలి అని. వావ్, సూపర్, గుడ్ లుక్. స్లీవ్స్ కూడా నార్మల్గా ఇచ్చాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఫుల్ డార్క్ గోల్డ్ వచ్చింది చూసారా. బ్యాక్ సైడ్ ఫ్రంట్ వచ్చేసి ఒకలా, బ్యాక్ వచ్చేసి ఒకలా వచ్చింది అండ్ హిప్ దగ్గరకు వచ్చేటప్పటికి మనకు డిజైన్ వచ్చింది. చాలా బ్యూటిఫుల్ లుక్ కదండి, ఎంత బాగుంది. బ్లాక్ సారీకి అయితే అండ్ గోల్డ్ సారీకి అయితే మంచి కాంబినేషన్ అండి, సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చూసారా, బ్యాక్ వచ్చేసి లైట్ గోల్డ్ అండ్ ఫ్రంట్ డార్క్ థింక్గా బ్లాక్ వచ్చింది, గోల్డ్ అండ్ బ్లాక్ మిక్స్ అయ్యి. వావ్, నైస్. దీన్ని చక్కగా ఐరన్ చేసేసుకొని మనం సారీకి కాంబినేషన్ చేసుకోవచ్చు. అండ్ గాగ్రాకి కూడా, లెహంగాకి, గాగ్రాకి, లాంగ్ స్కర్ట్కి కూడా ఈ బ్లౌజ్ కాంబినేషన్ చేసుకోవచ్చు. బ్లాక్ స్కర్ట్, బ్లాక్ లాంగ్ స్కర్ట్స్ ఇలాంటివి ఏవైనా. Thank you for watching, friends.